యేసుక్రీస్తు వారి నామంలో సిపిఎం కొట్టల కాల నివాసులందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నామండి. ప్రేమైనటువంటి దేవుని వారలారా, లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కారణ జన్ములని ఇంతవరకు పాట పాడి అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మనకు అవసరం. లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కారణానికి ఒక జన్ములై ఉన్నారు. మనుషులు లోకంలో ఉన్నటువంటి తమ సొంత ఆలోచనలతో ఎన్నో కార్యాలు కలిగినటువంటి కారణాలతో కూడినటువంటి కార్యాలు చేస్తుంటారు. ఆ కారణాలు ఎందుకు అనేది మనిషి ఆలోచించి మన శరీర అవసరాల కోసం ఆ కారణాలని ఆలోచించి కార్యాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవి శరీరానికి ఉపయోగపడుతున్నాయి. శరీరము వాటి ద్వారా సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ పొందుకుంటుంది. అలాంటి కారణాలు మనుషులు లోకంలో తమ శరీర సొంత ఆలోచనలతో కూడినటువంటి కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనుషులకు అవి శాశ్వతము అంటే కాదని బైబిల్ గ్రంథం ఉన్నటువంటి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మనుషులకు ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి కారణాలు, శరీర సంబంధించినటువంటి కారణాలు శాశ్వతంగా ఉండకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాయి? మనుషులు ఆలోచించి శాశ్వతమైనటువంటి జీవితాన్ని లోకంలో ఎందుకు కలిగి బ్రతకలేకపోతున్నారు, మరణిస్తున్నారు? వాళ్ళు లోకంలో ఉన్నటువంటి మనుషులు గొప్ప రాజులు కావచ్చు, గొప్ప మేధావులు కావచ్చు, నేనే దేవుణ్ణి అని అనుకునేటువంటి మానవులైనటువంటి వారు ఎవరైనా కావచ్చు. కానీ మనిషి ప్రతి వారు మరణిస్తూనే ఉన్నాడు. ప్రపంచ చక్రవర్తులైనటువంటి మేధావులు లోకంలో ఎందరో ఉన్నారు. వారందరూ కాలగర్భంలో కలిసి వెళ్ళిపోయారు, మరణం దగ్గర ఓడిపోయారు. మరణాన్ని జయించలేక లోకంలో సంపాదించినదంతయు అది రక్షిస్తుందని ఆధారపడి ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ చివరికి అది రక్షించలేకపోయిందని తెలుసుకొని లోకంలో ఉన్నటువంటి వారందరికీ చూపించి వెళ్ళిపోయారు. వాళ్ళు మార్గదర్శకంగా కూడా ఉండి వెళ్ళిపోయారు. ఎందుకంటే మరణం ముందర మేము ఓడిపోయామని వాళ్ళు తెలియజేస్తూ వెళ్ళిపోయారు. కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఆ మరణం నుంచి విడుదల పొందాలని, ఆ మరణం నుంచి విముక్తి కలిగించాలని లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఆలోచిస్తూనే చనిపోయారు. కానీ దేవుడు మాత్రం ఆ మరణాన్ని జయించాలి అని తెలియజేయడానికే 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఎలా జీవిస్తే మరణం నుంచి జీవంలోనికి దాటుతారు, మరణమును ఎలా జయించాలి అనేటువంటి ఆలోచనతో కూడినటువంటి జీవితాన్ని చూపించి వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మోక్షానికి కానీ నిత్య జీవానికి కానీ మరణం లేనటువంటి ఆ పరలోకానికి నిత్య జీవానికి ఎవరు పొందలేరు, పోలేరు అని చెప్తున్నాడు. లోకమైనటువంటి రాజులు కానీ, గొప్ప గొప్ప మేధావులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, కవులు కానీ ఎందరో లోక సంబంధమైనటువంటి ఆశలతో కూడినటువంటి శరీర అవసరాలను గురించి మాట్లాడారు. కానీ నిత్య జీవమార్లు కలిగినటువంటి ఆ మాటలు ఎవరు చెప్పకుండా శరీర అవసరాల కోసమే ఎన్నో లోకంలో పోరాటాలు చేశారు, వీరులమని చెప్తున్నారు. అలాగే లోకంలో ఉన్నటువంటి వారందరికీ శరీర అవసరాలు కూడా తీర్చిండొచ్చు. కానీ లోకంలో ప్రతి వారికి అవసరాలను తీర్చలేక, శరీర సంబంధించినటువంటి అవసరాలను తీర్చలేకనే కన్మూసి వెళ్ళిపోయారు. అలాంటి లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నాయన నన్ను ఆయందు విశ్వాసం ఉంచండి, నేను నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు చూపించి వెళ్ళిపోయారు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ దేవుని తిరస్కరించి దేవునికి అవిధేయులై దేవునిపై తిరుగుబాటు చేసి మనిషి దేవుని యొక్క మాటలను కలిగి జీవించలేక దేవునికి దూరస్తులై దేవుని కాదనుకొని అబద్ధాన్ని ఆశ్రయించినటువంటి వారుగా జీవిస్తూ లోకంలో మనుషుల యొక్క జీవితాలను ముగించుకొని వెళ్ళిపోతున్నారు. అట్టి భయంకరమైనటువంటి పాపస్థితి నుంచి విముక్తి కలిగించాలంటే యేసుక్రీస్తు వారని మనము విశ్వసించాలి. కాబట్టి లోకంలో మనుషులందరూ పాపముల చేతను, అపరాధముల చేతను, అబద్ధాన్ని ఆశ్రయించి జీవిస్తున్నటువంటి ఆ జీవితము లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఆ జీవితం ఎలా ఉందంటే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, రోదనలు, అవమానాలు, హింసలు
ఇలాంటి లోకమైనటువంటి ఆ జీవితం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందంటే మనిషికి ఎంతో వేదన పడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ మనిషి చనిపోయేటప్పుడు కూడా ఎవరు లోకంలో మమ్మల్ని రక్షిస్తారు, ఏ దేవుడు మమ్మలను రక్షిస్తాడు, మరణం నుంచి ఏ దేవుడు మమ్మల్ని విడుదల కలిగిస్తాడు, పాపము నుంచి ఏ దేవుడు మమ్మల్ని మరి విముక్తి కలిగిస్తాడు అని మనుషులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, ఆ బాధలు తట్టుకోలేక వృద్ధాపస్థితిలోకి వెళ్ళిపోయేసరికి ఏ తండ్రి మమ్మల్ని ఆదరిస్తాడు, ఏ కుమారుడు నన్ను ఆదరిస్తాడు, ఏ కూతురు నన్ను ఆదరిస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా మరి మనిషి లోకంలో ఉన్న వారు మరి డాక్టర్లు కావచ్చు, మరి మేధావులు ఎవరైనా కావచ్చు, లోకంలో ఉన్నటువంటి వారందరూ మరి వారిని రక్షించలేకపోతున్నారు. వృద్ధాప్య స్థితిలో నుంచి మరణములో నుంచి విడుదల పొందలేకపోతున్నారు. మరి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నెమ్మది కానీ, శాంతి కానీ, సమాధానం కానీ, సంతోషం కానీ ఇవ్వలేకపోతున్నారు. శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి మనుషులు జీవిస్తూ ఒకరోజు దేవుడా ఇంకా లోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి నా సహోదరులు కానీ, మరి తల్లిదండ్రులు కానీ, ఇంకా లేకపోతే బంధుమిత్రులు కానీ, శ్రేయోభిలాసులు కానీ ఎవరు నన్ను రక్షించలేకపోతున్నారు అని దేవుని వైపు కనులెత్తి పైకి ఆకాశం వైపు చూస్తూ ఎవరు నన్ను రక్షిస్తారా ఈ మరణం నుంచి ఎవరు నన్ను విడుదల కలిగిస్తారా, ఈ పాపము నుంచి నన్ను ఎవరు పవిత్రపరిచి పరలోకానికి చేరుస్తారా, మరణం లేని జీవితాన్ని నాకు కలగజేస్తారా అని లోకం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అట్టి పరిస్థితిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి బాధలు పొందుతుండగా, మరి అట్టి భయంకరమైనటువంటి మోయలేని భారం మోస్తుంటుండగా ఆ పాప భారానంతటిని మోసి మరి విడుదల కలిగించాలని యేసుక్రీస్తు వారు తెలియస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్తున్నాడు. మరి ఆ భారంతో మోస్తున్నటువంటి ఈ లోక మానవులందరికీ దేవుడు మరి శాశ్వతమైనటువంటి విముక్తిని మరి కలిగించి ఆ పాప భారానంతటిని తీసివేసి శాశ్వతమైనటువంటి శాంతిని అనుగ్రహిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క పిలుపును లోకంలో ఉన్నటువంటి వారందరూ పొందుకోవాలని, ఆయన పిల్లలైనటువంటి లోకమైనటువంటి వారందరూ తిరిగి ఆయన చెంతకు చేరాలనేటువంటి ఆలోచనతోనే ఆ దేవుడు మన కోసం మన పాప భారం అంతటిని ఆయన మీద మోసుకొని ఆ కల్వరిశిలలో మనము భరించవలసినటువంటి ఆ నిందలు కానీ, అవమానాలు కానీ, హింసలు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ, దుఃఖము కానీ, మరి భయంకరమైనటువంటి ఆ మరణాన్ని మన కోసం దేవుడు భరించాడు. ఆ కల్వరిశిలలో ఆయననే మన పాప భారమంతటిని ఆయన తన భుజముల మీద మోసి ఆయన ఈ లోకములో సాత్వికుడుగా, దీన మనసు కలిగినటువంటి వాడుగా ఈ లోకములో బ్రతుకుచ్చు ఆయన దగ్గర ఉన్నటువంటి నీతి న్యాయమైనటువంటి యథార్థమైనటువంటి వాక్కులను, దేవుని యొక్క జీవ మాటలను మనకు అనుగ్రహించి ఆయన ఈ లోకానికి ఒక గొప్ప ప్రేమను చూపించి వెళ్ళిపోయాడు. ఆ కల్వరిశిలలో ఆ భయంకరమైనటువంటి బాధలను అనుభవించినటువంటి ఆయన ఈ లోకమైనటువంటి మానవుల జాతి చేసినటువంటి పాప భారం అంతటిని ఆ కల్వరిశిలలో భరించినటువంటి ఆయన మన కోసం దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మనం చేసిన ఆ పాప భారం అంతటిని తండ్రి వీరేం చేయించున్నారో వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించుము, ఎన్ని బాధలు నన్ను మరి బాధపరిచినా, అవమానపరిచినా, హింసపరిచినా వారికి తెలియకుండానే చేస్తున్నారు కాబట్టి వారికి మనోనేత్రాలు వెలిగించి వారి హృదయాన్ని తెరవండి అని దేవుడు మన కోసం విజ్ఞాపన చేసినటువంటి ఆ కల్వరిశిలలో మరి మన కోసం ఒకసారి ఆలోచిస్తే ఈయన నిజమైనటువంటి దేవుడే కదా, మన కోసం మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు కదా, మన పాప భారం అంతటిని మోసాడు కదా, మనం ఎంత అవమానించినా, ఎంత నిందించినా, హింస చేసినా ఆయన ఒక్క మాట కూడా అనలేదు కదా అని ఆ కల్వరిశిలలో చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ సాత్వికము, ఆ దీర్ఘశాంతము, ఆ దయాలుత్వము, మంచితనము, ఆశానిగ్రహం అనేటువంటి శక్తిని మనకు కలిగించి చూపించి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి ప్రేమను లోకములో మనము కలిగి బ్రతికితే, ఆయన మనసును కలిగి జీవిస్తే, ఆయన అడుగుజాడల్లో బ్రతికితే మనం కూడా మరణం నుంచి జీవములోనికి దాటుతామని దేవుడు తెలియజేస్తూ, అందుకనే ఆయన అలాంటి జీవితాన్ని మన కోసం జీవించాడు కాబట్టి ఆయన మరణించిన, సమాధి చేయబడి తిరిగి లేచి మూడో దినాన వెళ్ళిపోయాడు పరలోకానికి. కాబట్టి మనకు కూడా అలాంటి మనసును మనం కలిగి అలాంటి ఆయన జీవితము మనము మార్గంగా ఎంచుకొని మనం బ్రతికితే మనం కూడా చనిపోయినా మిమ్మల్ని అందరినీ తిరిగి లేపుతానని చెప్పి మనకు వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక గొప్ప విశ్వాసాన్ని ఇచ్చి మనకు వెళ్ళిపోయాడు. కాబట్టి అలాంటి భాగ్యాన్ని లోకమైనటువంటి మనుషులందరూ మనం పొందుకొని ఆ దేవుడున్న లోకం చేరుకోవాలని మరి దేవుడు మనకు తెలియజేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అందుకనే ఆయన మనకు మార్గంగా ఉన్నాడు,
మనకు జీవంగా ఉన్నాడు, మనకు సత్యముగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా సత్యవంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా బ్రతికితే ఆ దేవుడు మరణం లేనివాడు కాబట్టి మనం కూడా మరణం లేనటువంటి వారముగా నిత్యము ఆ పరలోకంలో బ్రతుకుతామని చూపించి మరి ఆయన తన జీవితంలో మరి ఎంతో ఉన్నతమైనటువంటి కార్యాలు కూడా, చనిపోయిన వారిని సైతం తిరిగి లేపాడు. ఎంతో భయంకరమైనటువంటి రోగములతో బాధపడుతున్న వారందరినీ కూడా స్వస్థపరిచాడు. ఇలాంటి గొప్ప మరి దేవుడు మన కోసం చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను కూడా మనము చూసి ఆనందించి ఈ లోకమైనటువంటి వారందరూ ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దేవుని మార్గదర్శకంగా పెట్టుకొని బ్రతికి ఆ దేవుడున్న లోకం చేరుకోవాలని మరి లోకమైనటువంటి మనుషులందరికీ తెలియజేసి వెళ్ళిపోయాడు. అలాంటి గొప్ప భాగ్యం మనుషులకు ఈ లోకంలో ఉంది కాబట్టి మరి మరణించక ముందే అలాంటి భాగ్యాన్ని మనం అందరం పొందుకోవాలి. ఎందుకంటే లోకమైనటువంటి మనుషులందరూ మరి దేవుని వైపు చూసేటప్పుడు, ప్రభువా నేను పాపిని కాబట్టి నేను మరణిస్తున్నాను, నన్ను క్షమించు, నా పాపాలన్నీ మీ రక్తంలో కడిగి పవిత్రపరచమని ఒక్క మాట అడిగితే చాలు, మనకు పాపక్షమాపణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది. మరణించక ముందే ఇలాంటి అవకాశం ఉంది. మరణిస్తే ఇలాంటి అడిగేటువంటి అవకాశమే దొరకదని బైబిల్ గ్రంథం లేఖనాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు ఎందరైతే విశ్వాసం ఇస్తారో వారందరూ దేవుని పిల్లలుగా, దైవాలుగా మారి మరి నిత్య జీవం పొందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ధన్యత మనం అందరం పొందుకోవాలని మరి ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నాడు, నేడే రక్షణ దినం అంటున్నాడు. ఎందుకంటే మనిషికి మరణం ఎప్పుడు ప్రాప్తిస్తుందో తెలియదు. కాబట్టి మరి గొప్ప అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని ఆ దేవుడున్న లోకం చేరుకోవాలి. ఎందుకంటే లోకంలో మనకు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. కాబట్టి మనం పేదవాళ్ళంగా మనకు దేవుడు ఎందుకు ఇలా చేశాడనేటువంటి అనాలోచితం ఉండకుండా, కొట్టాళ్ళు అంటే పేద గురుషల్లో ఉన్నామనేటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు మనకు ఉండకుండా, మనము ఈ లోకం శాశ్వతం కాదని తెలుసుకొని ఇంతకంటే గొప్ప భాగ్యము ధనవంతులు అనుభవించేటువంటి ఆ గొప్ప భాగ్యం కంటే పరలోకంలో ఇంకా నూరంతలుగా ఉండేటువంటి గొప్ప అవకాశం ఉంది. అలాంటి స్థితికి మేము పొందుకుంటామనేటువంటి నిరీక్షణ మనం అందరం కలిగి మరి ఆ దేవుడున్న లోకం చేరుకోనటకు మరి యేసుక్రీస్తు వారిని మార్గంగా మనం ఉంచుకొని జీవించి మరి ఆ దేవుడున్న లోకం చేరుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.